నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. ఈరోజు టు ది పాయింట్లో భాగంగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ చెప్పబోతున్నాను. చైనాతో జియో యుద్ధానికి దిగింది. జియో అంటే మన రిలయన్స్ జియో ఏదైతే ఉందో ఆ జియో చైనాతో యుద్ధానికి దిగింది. అసలు చైనాతో జియో యుద్ధానికి దిగటం ఏంటి అంటే, ఎందుకు దిగాల్సి వచ్చింది అంటే, ఇది ఎక్కడ జరగట్లేదు యుద్ధం, మన పక్కనున్న దేశం శ్రీలంకలోనే జరుగుతుంది. సో శ్రీలంకలో జియో చైనాకు యుద్ధమా ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. శ్రీలంక అంటే మనకు ఒకప్పుడు టక్కున గుర్తుకొచ్చేది అక్కడి పర్యాటకం. కానీ చైనా కుయుక్తులతో, ఆ దేశ పాలకుల విలాసాలతో ఆ దేశం ఇప్పుడు ఒక అప్పుల దేశంగా మారిపోయింది. సో చివరికి మాజీ ప్రెసిడెంట్లు ఆ దేశాన్ని విడిచి పారిపోయే పరిస్థితులు శ్రీలంకలో కనపడ్డాయి. ఆ తర్వాత శ్రీలంకలో చాలా దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పు పుట్టని పరిస్థితులు శ్రీలంకకు నెలకొన్నాయి. పర్యాటకం కూడా కరోనాతో బాగా దెబ్బతినటం వల్ల శ్రీలంక ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. సో ఇటువంటి శ్రీలంకను చైనా కొన్ని బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా కొన్ని ప్రాజెక్టులను తెర మీదకు తీసుకొచ్చి శ్రీలంకను హస్తగతం చేసుకోవాలన్న కుయుక్తులు పన్నుతోంది. అందులోనే హంబన్ తోట పోర్టును కూడా కైవసం చేసుకుని అక్కడి నుంచి భారత్పై నిఘా పెట్టాలని చెప్పి ఎన్నో రోజులుగా కుయుక్తులు పన్నుతుంది. ఈ నేపథ్యంలోనే భారత్ ఏం చేసింది అంటే, శ్రీలంకకు అప్పులు ఇవ్వండి, మేము శ్రీలంకకు బాధ్యతగా ఉంటాము, ఆ అప్పులకు మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి ప్రపంచ దేశాల నుంచి శ్రీలంకకు కొంత అప్పుల ఊబి నుంచి కోలుకునే ప్రయత్నాలు అయితే చేసింది. చైనా ఊబిలోంచి శ్రీలంకను బయటకు తీసుకురావడం కోసం భారత్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఎప్పుడూ కూడా శ్రీలంక భారత్కు మిత్రదేశమే. కానీ రాజపక్సే పాలనలో వారు తీసుకున్న నిర్ణయాలతో చైనా ఒక్కసారిగా అప్పుల ఊబిలోకి కూరుకుపోయింది. ఇదంతా మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు పరిపాలన గాడిలో పెట్టే టైంలో ఏం జరుగుతుంది అంటే, శ్రీలంక కానివ్వండి, ఏ దేశమైనా కానివ్వండి, ఏ రాష్ట్రమైనా కానివ్వండి, ఆ రాష్ట్రం దగ్గర, ఆ దేశం దగ్గర పరిపాలన సాగించేందుకు డబ్బులు లేని పరిస్థితుల్లో అక్కడ ప్రభుత్వ సంస్థలను తాకట్టు పెట్టడం కానీ లేదంటే అమ్మివేయటం కానీ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే శ్రీలంకలో ఉన్నటువంటి టెలికాం సంస్థను అమ్మాలని చెప్పి అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయమే ఇప్పుడు చైనాకు వరంగా మారబోతుందని చెప్పి చైనా క్యాచ్ చేసి, ఆ ఏదైతే టెలికాం కంపెనీ ఉందో ఆ కంపెనీని కొనేందుకు చైనా బిడ్ వేయడానికి ముందుకు వచ్చింది. సో చైనా బిడ్ వేయచ్చు, చైనా కొనుక్కోవచ్చు. కానీ భారత్కు వచ్చే నష్టం ఏంటి అంటే, ఒకవేళ ఆ శ్రీలంకకు సంబంధించిన టెలికాం సంస్థ చైనా చేతికి చిక్కితే మాత్రం భారత్ చాలా ప్రాబ్లమ్స్ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆ టెలికాం వ్యవస్థ ద్వారా చైనా భారత్పై స్పై ఏర్పాటు చేస్తుంది. అక్కడి నుంచి నిఘా ఉంటుంది. ఆ నిఘా ద్వారా భారత్కు సంబంధించిన ఎన్నో రకాల కీలక విషయాలను చైనా ఈజీగా క్యాచ్ చేసే పరిస్థితి ఉంటుంది. సో అందుకోసమే ఏం చేస్తున్నారు అంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీలంక చేతిలో ఉన్న ఆ ఎస్ఎల్టీ మొబిటెల్ అనే శ్రీలంకకు సంబంధించిన ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ, ఆ టెలికాం సంస్థను చైనాకు దక్కకుండా ఉండేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తుంది. శ్రీలంక మనకు దక్షిణాది రాష్ట్రాలకు చాలా దగ్గరగా ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల్లోనే భారత్కు సంబంధించిన కీలక సంస్థలు ఉంటాయి. డిఆర్డిఓ కానివ్వండి, హెచ్సిఎల్ కానివ్వండి, హెచ్ఏఎల్ కానివ్వండి, చాలా భారత్కు సంబంధించినటువంటి రక్షణ, అదేవిధంగా డిఆర్డిఓ, ఇటువంటి పరిశ్రమలు, ఇటువంటి సంస్థలు చాలా కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నాయి. శ్రీలంక ఎస్ఎల్టీ మొబైల్టెల్ సంస్థను చైనా కానీ కైవసం చేసుకుంటే, ఆ మొబైల్టెల్ ఎస్ఎల్టీ సంస్థ ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న భారత ప్రభుత్వ రంగ సంస్థలపై నిఘా పెట్టేందుకు వీలవుతుంది. సో దీనికోసమే భారత్ ఇమీడియట్గా తేరుకొని ఏం చేసింది అంటే, భారత టెలికాం దిగ్గజమైనటువంటి జియోను ఈ బిడ్లోకి వెళ్ళవలసిందిగా భారత్ కోరింది. సో దీంతో అంబానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. సో శ్రీలంక ఎస్ఎల్టీ మొబైల్టెల్ ఏదైతే ఉందో ఆ సంస్థను మేము కొనుగోలు చేస్తాం, ఎంతకైనా కొనుగోలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని భారత్ కూడా బిడ్ వేసింది. సో భారత్ బిడ్ వేయడంతో చైనాకు ఒక్కసారిగా చెక్ పెట్టినట్లయింది. అయితే చాలా డబ్బులు ఇప్పటికే శ్రీలంకకు చైనా ఇచ్చిన నేపథ్యంలో చైనా శ్రీలంకపై విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థను మేమే దక్కించుకుంటాం, మీకు ఏం కావాలి, ఎంత కావాలి, మళ్ళీ అప్పులు కావాలంటే ఇస్తామని కూడా చైనా శ్రీలంకపై విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తుంది. ఈ ఒత్తిడంతా శ్రీలంకకు లేకుండా చేసి ఆ ఎస్ఎల్టీ మొబైల్టెల్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థను భారత్ కైవసం చేసుకునేందుకు ప్రపంచ దేశాల్లో కూడా కొన్ని ఏవైతే అంటే చైనాకు చెక్ పెట్టే విధంగా ఏవైతే దారులు ఉంటాయో ఆ దారులన్నీ కూడా భారత్ చూస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఎస్ఎల్టీ మొబైల్టెల్ సంస్థను జియోకు అప్పగించేందుకు, జియో కైవసం చేసుకునేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే, ఒకవేళ అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ అయితే
ఎస్ఎల్టీ మొబైల్ డేటాను జియో ద్వారా కొనుగోలు చేస్తుంది అనేది తేలిపోయింది. ఎస్ఎల్టీ మొబైల్ టెల్ను జియో కొనుగోలు చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఈ భారత్ జియో టెలికాం సంస్థ ఏదైతే ఉందో ప్రపంచ దేశాలకు కూడా పాకుతుంది. ప్రపంచ దేశాల్లో కూడా టెలికాం దిగ్గజంగా జియో ఎదగటానికి అవకాశాలు ఉంటాయి. సో భారత్కు డైరెక్ట్గా కొనాలి అంటే ఇచ్చే పరిస్థితులు ఉన్నా లేకపోయినా ఒక ప్రైవేటు సంస్థ ద్వారా భారత సర్కార్ ఆ జియో ద్వారా ఎస్ఎల్టీ మొబైల్ డేటాను కైవసం చేసుకొని దేశ రక్షణకు సంబంధించి, అంటే దేశ రక్షణ అంటే సైనికులు ఒక్కటే ఉంటే సరిపోదు, పొరుగు దేశాల్లో ఏం జరుగుతుందో కూడా గమనించాల్సి ఉంటుంది, ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎస్ఎల్టీ మొబైల్ టెల్ చైనాకు దక్కకుండా ఉండేందుకు భారత్ చేసిన నిర్ణయం పట్ల ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఇంత ఫాస్ట్గా భారత్ ఎలా స్పందించింది, చైనాకు చెక్ పెట్టింది అని చెప్పి ప్రపంచ దేశాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో ఏది ఏమైనా భారత్ మరొకసారి తన దేశం పట్ల ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది, సైనిక పరంగానే కాదు, టెక్నాలజీ పరంగానే కాదు, ఎన్ని కుయుక్తులు పక్క దేశాలు పన్నుతున్నా వాటన్నింటినీ భారత్ ఎంత సమర్థవంతంగా తిప్పికొడుతుంది అనేది మనకు ఈ విషయం ద్వారా తేటతెల్లమైంది. సో మొత్తంగా జియో ఎస్ఎల్టీ మొబైల్ టెల్ను మరికొద్ది రోజుల్లోనే దక్కించుకుందనే వార్త అయితే తెలుస్తోంది. ఇది వాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.